ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరొక కొత్త కలగన్నారు. అగ్రికల్చర్ ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఒక దిక్సూచి లాంటి సంస్థను స్థాపించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన కలెక్టర్స్ సమావేశంలో కూడా చర్చ జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలైలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఈ సంస్థకి భూమి పూజ చేయడానికి సన్నద్ధమవుతుంది. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో తెలుసా? గతంలో ఒక్కసారి మనం పోలిక చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, వాస్తవానికి అప్పుడు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగినాయి. కానీ అది సాధ్యం కాని పక్షంలో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పేరుతో ఒక ప్రతిష్టాత్మక సంస్థని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కొలాబరేషన్తో ఏర్పాటు చేశారు. అది ఇటీవల 25 ఏళ్ల పండగ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ దేశానికి వ్యవసాయ రంగానికి దిక్సూచి లాంటి ఒక సంస్థ అవసరం ఉంది అని ఏపీ సీఎం భావించారు. అందులో భాగంగానే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. జూలైలో దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం చేయడానికి సన్నద్ధం అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మదనపల్లిలో చారిత్రకమైనటువంటి మదనపల్లిలో ఈ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయబోతున్నారు. మదనపల్లిని ఏర్పాటు చేయడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. అదేంటో ఒకసారి చూద్దాం. జాగ్రఫీ పరంగా చూస్తే అటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలకు కూడా ఇది ఒక సరిహద్దు ప్రాంతం. హిస్టారికల్గా మదనపల్లికి ఉన్నటువంటి అక్కడున్న భౌగోళిక స్వరూపం కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కానీ వ్యవసాయ రంగానికి అనుకూలమైనది కాబట్టి అక్కడ వ్యవసాయ పరిశోధనలకి ప్రధానంగా వ్యవసాయ పరిశోధనలకు అనుకూలమైన ప్రదేశం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసింది. సేమ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని ఎలా అయితే అప్పట్లో స్థాపించారో ఆ మోడల్లోనే ఇండస్ట్రీ కొలాబరేషను, ప్రభుత్వ సహకారం ప్రోత్సాహంతో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో అలానే విద్యారంగ ప్రముఖులతో ఏర్పాటు చేసి దీన్ని ఒక డీమ్డ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. టు బి సెటప్ యాజ్ ఏ డీమ్డ్ యూనివర్సిటీ విల్ అడ్రస్ ఏ కీ ఇష్యూస్ ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టర్, విల్ రెండర్ ఏఐ బేస్డ్ అగ్రిటెక్ సర్వీసెస్ టు బెనిఫిట్ ఫార్మర్స్, విజనరీ స్టెప్ టువర్డ్స్ బిల్డింగ్ మోడర్న్ టెక్నాలజీ డ్రివెన్ అగ్రికల్చరల్ ఎకోసిస్టమ్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి అంశంలో కూడా ఏఐ లాంటి టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ వ్యవసాయం, ఏఐ అలానే ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్ ఈ మూడింటిని కూడా ఒక దగ్గరకు తీసుకొచ్చేటువంటి ప్రతిష్టాత్మక సంస్థగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మారబోతుంది. దీనికి సంబంధించినటువంటి స్వభావాలు, సంస్థాగతమైనటువంటి ఏర్పాట్లు రాబోయే రోజుల్లో అంటే ప్రధానంగా విద్యార్థులకి పరిశోధన విషయంలో ఐఎస్ఏ కాబోతుందన్నమాట. ఇది ఐఎస్బి తరహాలో ఐఎస్ఏ విద్యార్థులకి ఫార్మ్ టు హోమ్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఫార్మ్ టు హోమ్ అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో అవి ఇంటికి చేరేటువంటి వ్యవస్థలను కూడా రీడిజైన్ చేసే విధంగా ఈ సంస్థ పనిచేస్తుంది. అలానే వ్యవసాయ రంగ పరిశోధనలకు సంబంధించి కూడా ఒక వ్యవస్థ ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ కానీ ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి ఒక ఇమాజినేషన్కి ఈ రూపం ఇచ్చారు. ఫార్మర్స్ వెల్ఫేర్ పైన ఫోకస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పని అంటున్నారు. జూలైలో కనుక భూమి పూజ కార్యక్రమం జరిగితే సుమారు 2 సంవత్సరాల ప్రణాళికని ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. అంటే పర్మనెంట్ బిల్డింగ్స్ నిర్మాణం కానీ వ్యవస్థాపరంగా చూస్తే కనుక సంవత్సరంలోనే అకాడమిక్ ఇయర్ని ప్రారంభించడానికి కూడా అవకాశం ఉండొచ్చు. కొంతమంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుగుతుంది. ఇది ఒక ప్రతిష్టాత్మక సంస్థగా ఐఎస్బి తరహాలో దేశంలోనే ఒక దిక్సూచి లాంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అనేకం ఉన్నాయి. ఐఎస్బి ఏర్పాటు చేసేసరికి కూడా అనేక విద్యా సంస్థలు ఉన్నాయి, ఐఐఎంలు ఉన్నాయి, అలానే సింబయాసిస్ లాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఐఎస్బిని ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థగా నిలబెట్టడంలో అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే దాన్ని స్ట్రక్చరింగ్ ఏ విధంగా జరిగింది, ఆ నిర్ణయాల ద్వారా వచ్చినటువంటి ఫలితం మనం 25 ఏళ్లలో చూసాం. ఇప్పుడు అదే తరహాలో ఐఎస్ఏ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతుంది. అది కూడా చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి మదనపల్లి ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఒక అమరావతి, ఒక వైజాగ్ అని ఆగట్లేదు. కీలకమైనటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి లక్షణాలను ఉపయోగించుకొని భవిష్యత్ తరాలకు అందించేటువంటి ఇలాంటి కార్యక్రమాలని అక్కడ వేదికగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అన్ని ఏరియాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, దక్షిణాంధ్ర ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆయా ప్రాంతాల స్వభావాలకు అనుగుణమైనటువంటి పరిశ్రమలు, సంస్థలు, వ్యవస్థలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థగానే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మోడల్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ మారబోతుంది. జూలైలో అంకురార్పణకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది.
ఖచ్చితంగా ఇది వ్యవసాయ రంగంలో రైతులకి మేలు చేసే విధంగా ఉంటుందని చెప్పని ఆశించవచ్చు. ఫామ్ టు హోమ్ అని ఏ విధంగా చెప్తున్నారో అదే తరహాలో రైతుని ఏఐ రెడీ వ్యవసాయదారుడిగా మలిచేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంస్థ ద్వారా ఆవిష్కరించబోతోంది.